ప్రపంచం మారాలని అందరం ఆశిస్తాం. మనలో చాలామందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, నా పరిస్థితులు మెరుగైతే నేను మారుతాను, ఒక మంచి అవకాశం వస్తే మొదలు పెడతాను. ఇలా బయట పరిస్థితులు మారడానికి ఎదురు చూస్తూ కాలం వెళ్ళపుచ్చుతాం. కానీ నిజమైన మార్పు బయట కాదు, మన లోపల మొదలవుతుంది. మీరు మారినప్పుడు మీ పరిస్థితులు, మీ ప్రపంచం కూడా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న విత్తనం తీసుకోండి. అది ఎప్పుడు బయట పరిస్థితులను మార్చాలని అనుకోదు. నేల బాగా ఉంటేనే పెరుగుతాను, నువ్వు నాకు రోజు నీరు పోస్తేనే పెరుగుతాను, ఎవరైనా వచ్చి నాకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి అని ఆశించి కూర్చోదు. వాతావరణం అనుకూలంగా ఉన్నా లేకపోయినా అది తనలోని శక్తిని నమ్మి తన ఎదుగుదలను ప్రారంభిస్తుంది. మట్టిని పెకలించుకొని చిన్నగా మొలకెత్తి నెమ్మదిగా తన వేళ్లను విస్తరిస్తుంది. ఏదో ఒకరోజు ఒక గొప్ప వృక్షంగా మారుతుంది. అలానే మన చుట్టూ పరిస్థితులు కూడా ఎప్పుడూ మంచిగా ఉండవు. అయినా మనం ఎదగాలి అంటే మనలో శక్తిని అభివృద్ధి చేసుకోవాలి. క్రమంగా మనకు కావలసిన మార్పును తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. మరి మార్పు కోసం ఏమేం చేయాలి? బాధ్యత తీసుకోవాలి. మీ వలన తప్పు జరిగితే అది నిర్మొహమాటంగా ఒప్పుకోవాలి. ఉదాహరణకి, మీరు పనిచేసే ప్రాజెక్ట్లో మీ వలన తప్పు జరిగిందనుకోండి. కారణాలు చెప్పి తప్పించుకునే కంటే మీ తప్పును ఒప్పుకొని అది మరల జరగకుండా జాగ్రత్త పడండి. అలానే మంచి టైం కోసం వెయిట్ చేయడం మానేయాలి. ఉదాహరణకి, మీరు వెయిట్ తగ్గాలి అనుకుందాం. జిమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు అనుకోండి. ఆర్థిక స్తోమత మెరుగుపడే వరకు వెయిట్ చేయకండి. అది కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ అంటే బ్రిస్క్ వాకింగ్ లేదా ఇంట్లోని చిన్న చిన్న వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టండి. అలానే చిన్న అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి. అంటే రోజుకో 5 పేజీలు చదవడం, రోజుకో 10 నిమిషాలు ధ్యానం చేయడం. ఇలా చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పుకు దారి తీస్తాయి. తరువాత కన్సిస్టెన్సీతో పనిచేయాలి. అంటే ఒకరోజు చదివి వారం రోజులు బ్రేక్ తీసుకోవడం కాదు. ప్రతిరోజు చిన్నగా అయినా ఆ పని చేయాలి. మీకు 5 పేజీలో 10 పేజీలో చదవడం కుదరకపోతే 1 పేజీ అయినా చదవండి, అంతేకాని పూర్తిగా మానేయకండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది, మీ విజయం మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు మొదలుపెట్టిన పనులలో కొన్ని పూర్తవడంలో టైం పట్టచ్చు. ఇలాంటప్పుడే మీరు మీ మీద నమ్మకం కోల్పోకూడదు. మీరు ఒక చిన్న టార్గెట్ కంప్లీట్ చేసినా, అరే ఇది చిన్నదే కదా అని వదిలేయకుండా అది సెలబ్రేట్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఈ చిన్న చిన్న సెలబ్రేషన్స్ వలన మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఎదురు చూసే మార్పు మీ లోపలే ఉంది, అది మర్చిపోకూడదు. మరి మీ జీవితంలో మార్పు తీసుకొచ్చేందుకు మీరు ఈరోజు తీసుకోబోయే చిన్న స్టెప్ ఏంటి? కామెంట్లో తెలియచేయండి. మీ మార్పు రేపటి రోజున 10 మందికి ప్రేరణ అవుతుంది.